మీ అందరికీ తెలిసింది, కానీ ఒక చిన్న ప్రకటన. మంగళవారం 26వ తారీఖు ఈ నెల, ఈరోజు ఆదివారం కదా, సోమం మంగళవారం సాయంకాలం 26వ తారీఖు నుండి ఆదివారం రాత్రి 31వ తారీఖు మే హెబ్రోన్లో యూత్ క్యాంప్ యవనస్తుల కోడికలు ఉంటాయి. కనుక మీరు ప్రార్థన చేయండి. మీరు తప్పక హాజరు కావాలా, ప్రార్థన చేయాలా, హాజరు కావాలా. వీలైతే మీరు అక్కడ పరిచయలో కూడా పాలు పొందాలి. మీ స్నేహితులు కూడా పిలవండి. ఆ దగ్గరికి మీరు వెళ్తుంటారు కదా, సెలవులు మా దగ్గరికి రండి అని మీ వాళ్ళు పిలిస్తే మీరే చెప్పండి మా దగ్గరికి రండి అని. ఏముంది మీ దగ్గర, ఎక్కడ సైట్ సీయింగ్, ఏం చూడాలని అంటే చూపిస్తానండి యేసుప్రభుని మీకు అనే మీటింగ్స్ కొరకు వాళ్ళని పిలవండి. మీటింగ్స్ తీసుకురండి. బంధువుల్ని, రక్త సంబంధికులు మీరు పోవద్దండి. వచ్చేవారం ఎవరైనా రావాలనుకుంటే అందరిని రమ్మని చెప్పండి. మీ బంధువులను ఖచ్చితంగా పిలిపించండి. ఒకవేళ ప్రభు వారిని రక్షించవచ్చు, ప్రభుత్వంతో మాట్లాడవచ్చు. మీరు ఇచ్చే ఈ చిన్న ఆహ్వానం ద్వారా ఒక ఆత్మరక్షణ పొందితే మీకు బహుమానం ఉంటుంది. మీరు ప్రార్థన చేయండి, ఇతరులను ఆహ్వానించండి, తప్పక హాజరు కండి. ఆ కార్యక్రమం కొరకు నిరంతరము మీకు చేతనైనంతగా మీరు ప్రయాసపడాలని మనవి చేస్తున్నాం. దాన్ని ఎవరు మిస్ కావద్దండి. కనుక వేరే వారిని కూడా పిలవడం ఎందుకులే, నేను ఒక్కళ్ళే పోతే చాలు అని అనుకోవద్దు. వీలైనంత దాకా వారు అన్ని రోజులు ఉండలేవంటే ఉండగలిగిన రోజు, ఒక్కరోజు పర్వాలేదు, ఒక్క పూట పర్వాలేదు, అలాగే వారిని ప్రోత్సహించి ఆ యూత్ క్యాంపుకి తీసుకుని వచ్చి వారి ఆత్మరక్షణ కొరకు ప్రార్థించి ప్రయాసపడండి. ఒకవేళ రక్షణ పొందిన వారైతే వారు ఎన్నో గాయాలతోన, బాధతోన, కన్నీటితోన, వేదనతోనుంటే ప్రభు అందరినీ బాగు చేస్తాడు. ఆయన వాక్యం బాగు చేస్తాడు. 107వ కీర్తన 20వ వచనము, ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేయడం యేసు ప్రభు యొక్క నైజం. కనుక మీరు రండి, ఇతరులు కూడా తీసుకురండి, ప్రార్థన చేయండి, పాలు పొందండి, దైవ ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తాం.